वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. శ్యామలయ్య గారు నిన్న వీడియో చూడనట్టున్నారు. రాబోయే కాలంలో ఇంకా కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏమంటారంటే ఈ ఉడ్డియానుబంధం ఎలా అవుతుందో చూపించండి. మీరు చెప్తున్నారు కదా, ఈ జాలంధర బంధం ఎలా అవుతుందో చూపెట్టండి. ఈ మూల బంధం అని అడుగుతారు. బంధనం అనే భాష ఇతరుల ద్వారా మన పట్ల ఉన్నటువంటి దాన్ని బంధనం అంటారు. మనకు మనమే వేసుకునేటువంటిది, ప్రయోగించేటువంటి దాన్ని బంధం అంటారు. బంధనము మనం పరాధీనులం, బంధములో స్వతంత్రుడు. నరేష్ గారు అర్థమవుతుందా శబ్దార్థం? ఇవి అడుగుతుంటారు. కాబట్టి ఈ జాలంధర బంధము అనేటువంటిది అవైదికం. ఉడ్డియాన బంధం, మూలబంధము అనేటువంటిది మనం ఈ ఉద్గీత ప్రాణాయామం సరిగా చేస్తే మన శరీరంలో సహజంగా అవుతుంది. అయ్యేటువంటి దానిని అలాగే పట్టుకోవడం. ఒకటేమో ప్రయత్నపూర్వకంగా వేయడం, రెండవది సహజంగా అవుతున్న దాన్ని సద్వినియోగపరచుకోవడం. ఏది సరళంగా ఉంటుంటది? సహజంగా అయ్యేదాన్ని సద్వినియోగం చేస్తాం. సహజంగా అయ్యేదాన్ని పసిగట్టాలి. అంటే మీరు ప్రాణాయామం చేయట్లేదు కాబట్టి మీ శరీరంలో మీకు కనబడట్లేదు. ప్రాణాయామం చేస్తే తెలుస్తుంటది. ప్రాణాయామం చేయాలి. ఈ ఉద్గీత ప్రాణాయామం మునిగారు చేసేది అశుద్ధంగా చేస్తున్నారు. ఓం 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 లోపలికెళ్ళి ఎక్కడికెళ్ళి వస్తున్నదో మనకు తెలియకూడదు. కానీ ఉదరంలో ప్రభావం అనేటువంటిది కనబడాలి. ఉదరంలో ప్రభావం కనబడేటప్పుడు అంటే బొడ్డు కింది ప్రదేశంలో మనకు ఆ ప్రభావం అని కనిపిస్తుంటది. ఆ మూలాధారం అక్కడి నుండి వచ్చినప్పుడు కిందికెళ్ళి ఎవరైనా పట్టుకొని లాగుతున్నప్పుడు అది ఎట్లా మూసుకుపోతుంటది. ఆ రకంగా మూలబంధం అనేటువంటిది ఏర్పడుతుంటది. ఇది మూలబంధం, అది ఉడ్యాన బంధం, జాలంధర బంధం అని చెప్పడం కాదు, అది మనం చేసి చూపెట్టగలగాలి. అది జాలంధర బంధము అనేటువంటిది ఏంటంటే ఈ మూత్రాశయాన్ని బంధించడం అని చెప్పు. జలము అనేటువంటిది, జాలంధరం యొక్క శబ్దం ఏంటంటే జలం. జలం ఎక్కడ ఉంటది? అక్కడ ఉండేటువంటిది కేవలం మూత్రం మాత్రమే. ఇది హఠయోగ ప్రదీపమైనటువంటిది. అందు గురించి ఇది వైదికం కాదు. దయానంద సరస్వతి ఎక్కడ చెప్పలేదు, పతంజలి మహర్షి కూడా ఎక్కడ చెప్పలేదు. కాబట్టి దీనికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. జాలంధర బంధము అనేటువంటి దానికి మనకు రెండు, మూలాధారం మరియు ఉడ్డియాన బంధం. ఉడ్డియాన బంధము అని అంటే మనం ఈ యొక్క ప్రాణాయామం నోటితోటి ఊదాల్సినంత ఊదిన తర్వాత నోరు మూతపడిపోయినప్పుడు ముక్కుతోటి ఊదేటప్పుడు ఈ పొత్తి కడుపు పైకి లేస్తుంటారు. అది ఉడ్డియాన బంధం. శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా? జాలంధర బంధం అంటే గొంతు దగ్గర ఆపేసేయడము, మధ్యలో ఉడ్యాన్ బంధన్, మూల బంధన్. కీచర ప్రాణాయామం అంటుంటారు. అది వేరు. ఇప్పుడు మనకు ఇక్కడ ఉద్గీత ప్రాణాయామంలో మనము శరీరాన్ని కదిలించడం అనేటువంటిది ఉండదు. శిలా ప్రతిమ వాళ్ళు కూర్చున్నప్పుడు ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఇవన్నీ లోపల నుంచి ప్రభావితం అవుతుంటాయి. ఉడ్డియాన బంధం ఈ యొక్క మూలాధార బంధం. అందు గురించి ఇవి దయానంద సరస్వతి చెప్పాడు.
మరియు జాలంధర బంధం గురించి వైదిక శాస్త్రాలలో ఎక్కడా లేదు కాబట్టి వాటిని ప్రయోగించి వాటి శబ్దాలను ప్రయోగించి అలవాటు చేసుకుంటే తర్వాత ఇబ్బందులు పడతారు. అది గుర్తుపెట్టుకోండి. ఆచార్యజీ ఒకసారి ఉద్గీత ప్రాణాయామం మీరు చేసి చూపించండి ఆచార్యజీ, అది కొద్దిగా అర్థం కావట్లేదు. ఉద్గీత ప్రాణాయామం ఏంటంటే ఇప్పుడు ఈ సువర్చలమ్మ గారు చేసేది ఏంటంటే అని ఊరుకున్నట్టుగా అనిపిస్తుంది. వారు చేసేది పూర్తిగా చేస్తున్నారు. ఈ ఫోను దూరం ఉండడం వల్ల వారి శబ్దం సరిగా వినపడట్లేదు. ఇవాళ వారి మాట బాగా వస్తుంది. నిన్ననేమో మరింత ముద్దలాగా వచ్చింది, రీసౌండ్ వచ్చింది. ఇవాళ మంచిగానే వస్తుంది. కానీ వారు ఫోన్కు దూరంగా ఉండడం వల్ల సరిగా చెప్పలేకపోతున్నారు. ఇక ముని గారిది వచ్చేది ఏంటంటే ఈ గొంతు నుంచి ఇక్కడికి వెళ్ళి చెప్తున్నారు. ఇక్కడికి వెళ్ళి కాదు, లోపలికి వెళ్ళి రావాలి. ఓం 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 నమస్కారం ఆచార్య. నమో నమః. నోటితోటి ఎంతసేపు అయితే ఎత్తుతుంటామో ముక్కుతోటి కూడా అంతసేపు దిగాలి. ఇది మనం చెప్పేటువంటి నటనలో లేదు. ఇది ఏంటంటే సూర్యోదయం సూర్యాస్తమయం, దినము రాత్రి, మన వయసు పుట్టినప్పటి నుంచి 50 ఏళ్ళ వరకు, 50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ వరకు దీంతో ముడిపడి ఉన్నది. మనం ఆషామాషి తమాషాగా చేసుకొని కాలక్షేపం చేయడం కాదు. ఇది చేస్తున్నప్పుడు లోపల మొత్తం ప్రభావితం అవుతుంటది. అందుకని ఆశ్రమంలో మరి ఆశ్రమం పరిస్థితి గందరగోళంగా ఉన్నది. ఎవ్వరికి బాధ్యత లేకుండా చేస్తున్నారు. మరి ఇంకొక చోట తెలుసుకోవాలో మరి అది తెలియదు. అది పర్యవేక్షణ యొక్క ఎట్లా వ్యవస్థ ఉంటే అట్లా జరుగుతుంది. ఈ ఆశ్రమం వాళ్ళకు అంత విద్య విరోధిగా ఒక్కరికి అభిరుచి లేదు. ఎప్పటికీ ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి ఆత్మ తల్లి శరీరంలో తయారైనటువంటి స్త్రీ పురుష పిండ ధారణ చేసుకొని ఆయువు వరకు బ్రతికి ఆయువు అయిపోగానే చనిపోయేటువంటి అంటే ఆ దేహాన్ని విడిచిపెట్టి, తల్లి శరీరంలో తయారైనటువంటి దేహాన్ని విడిచిపెట్టి ముందుకు పోయేటువంటి, తండ్రి శరీరం నుంచి వస్తున్నటువంటిది మృత శరీరాన్ని దాటి ముందుకు పోతున్నటువంటి ఆ ఆత్మ గురించి వీళ్ళంతా ఏంటంటే అజ్ఞానంగా ఉన్నారు. ఈ యొక్క తల్లి శరీరంలో తయారైనటువంటి ఈ స్త్రీ పురుష దేహం, దీని బ్రతుకు తెరువు గురించి, దీనికి డాక్టర్ల గురించి, దీని పోషణ గురించి, దీని సంపాదన గురించి, ఈ భార్య పిల్లల గురించి, ఈ నాశనం అయ్యేటువంటి దాని గురించి వీళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఈ అధ్యాత్మం వైపుకు ఒక్కరు కూడా తెంగు చూడట్లేదు. ఈ ట్రస్ట్ వాళ్ళు రిజిస్టర్ బాడీ అయినా సరే, వీళ్ళైనా సరే, ఈ యొక్క తాత్కాలికమైనటువంటి కార్యవర్గంలో వీళ్ళు లోకల్ బాడీ అని చెప్పేసి శ్యామలయ్య గారు, బాలాజీ గారు వీరిద్దరే వస్తున్నారు. మిగతా వారికి ఎవ్వరికి ఈ జ్ఞానం పట్ల ఇష్టం లేదు, వాళ్ళకి అది లేదు. అందు గురించి ఆశ్రమం పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇది ఇక్కడ అవుతుందో లేదో, మరి ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలియదు. కానీ భగవంతుడు కరుణిస్తే మాత్రం వేరే చోట అయినా అవుతుంది. ఎందుకంటే 10 రోజులు శిక్షణ ఉంటే మనకే చాలా వరకు అర్థమవుతుంది అందరికీ. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మనల్ని చేసుకుని పెట్టలేదు, వాళ్ళు ముందుకు వచ్చి స్పందించట్లేదు. ఆ రకంగా ఉంటున్నది అన్నట్టుగా. అది ఏంటంటే నువ్వు తినద్దు, నేను తినను, నిన్ను తిననీయను అని అన్నప్పుడు ఏంటంటే మూడవ వాడు వచ్చి దీన్ని దురుపయోగం చేసుకుంటుంటాడు. ఆ రకంగా అవుతుంటది. అదిగా భవిష్యత్తు నిర్ణయిస్తుంటే దాంట్లో మనం వేలు పెట్టద్దు. కాబట్టి ఇది ప్రత్యక్షంగా ఎదురుగా కూర్చుండి చూపించడానికి, ప్రశిక్షణ చేయడానికి మరి అవకాశం అయితే లేదు. మరి ఆన్లైన్లో ఉన్నప్పుడు మీకు ఏదైతే తెలుస్తుందో దానిని మీరు పూర్తిగా అవగాహన అయ్యే వరకు ఇది ఇలాగే అని అనుకోవద్దు. నరేష్ గారు చెప్తున్నటువంటిది ఏంటంటే ఇవాళ చెప్తున్నటువంటి దాంట్లో ఆత్మ వారికి బోధపడట్లేదా అని అనిపిస్తున్నది. ఇప్పుడు ఏంటంటే ముని గారు చెప్పిన దాంట్లో డ్రైవరు గుర్తించడం ఒకటి, వాహనదారుని గుర్తించడం ఒకటి, డ్రైవరును వాహన వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి పరమాత్మను గుర్తించడం. అంటే ఇప్పుడు వాహన వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ ఉంటది కదా, ప్రభుత్వం ఇదంతా వ్యవస్థ చేస్తున్నది. కాబట్టి వాహనాన్ని నడిపేటువంటి వ్యక్తిని, అదే రూపకంగా మన శరీరంను, మన
ఈ యొక్క జీవితమును ముడిపెట్టినటువంటిది పరమాత్మను. ఈ రకంగా అర్థమవుతుందా నరేష్ గారు? అర్థమవుతుంది ఆచార్యజీ. ఆ రకంగా పట్టుకోవాలి. పట్టుకుంటున్నప్పుడు అప్పుడు తెలుస్తుంటది. ఇప్పుడు నరేష్ గారు ఏం చెప్తున్నారంటే, నేను ఆత్మను, నేను నిరాకార స్వరూపమును, నాకు చావు లేదు, బ్రతుకు లేదు. ఈ దేహము అనేటువంటిది ఒక సెల్ ఫోన్ లాగా మనం మంచి విషయాలకే వినియోగించాలి, చెడు విషయాలకు వినియోగించకూడదు. ఇది నటన. భగవంతుడు ముక్తి నుండి మనం వస్తున్నప్పుడు మన ఆశల కోసం, మన అవసరాల కోసం భగవంతుడు ఈ యొక్క జీవితాన్ని ఇచ్చాడు, ఇంద్రియాలను కూడా ఇచ్చాడు. ఎక్కడికైతే పోతున్నావో అక్కడ ఒంటరిగా ఉండలేవు కాబట్టి నీకు కాలక్షేపంగా ఈ ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలు అన్నప్పుడు కంటికి ఏది కనపడితే చూడడం, నోటికి ఏది రుచి కనిపిస్తుంది తినడం, చేతికి ఏదైనా చేయాలనిపిస్తే చేయడం, ఏ శబ్దం వినపడుతుంటే ఆ శబ్దాన్ని వినడం. ఇది ప్రకృతి సహజంగా జరుగుతుంది. మంచిగానే చెయ్యాలి, మంచివే చెయ్యాలి అనేటువంటిది నటన. ఈ నటనలోంచి బయటకు రావాలి. ఓంప్రకాష్ మీకు ఇదివరకే చెప్పాడు. నటనలోంచి ఎప్పుడైతే బయటకు వస్తారో సహజంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, పువ్వు విచ్చుకున్నట్టుగా, ఒక విత్తనం భూమిలో పడి సహజంగా మొలకెత్తుతున్నట్టుగా, ఆ ఆకులు, పువ్వులు, మొగ్గబుట్టి పువ్వు, పుప్పరేణుగులు విచ్చుకున్నట్టుగా ఆ రకంగా సహజంగా ఉండాలి. కానీ బిగపట్టుకున్నట్టుగా, నటించినట్టుగా ఇది ఉండకూడదు. ఆధ్యాత్మికంలో అసలే పనికిరాదనమాట. ఇక శ్యామలయ్య గారితో ఉన్నది ఏంటంటే నిర్లక్ష్యం చాలా ఉంది. సమయస్ఫూర్తిగా తెలుసుకోవాలని కుతూహలం ఉంది, తాపత్రయం ఉంది. కానీ సమయస్ఫూర్తిగా దాన్ని లభిస్తున్నటువంటి సందర్భాన్ని సద్వినియోగపరుచుకునేటువంటిది లేదు. నిర్లక్ష్యం, విన్నాం అయిపోయింది, ఇది ఇంతగా అట్లా. అది మనకు మునుముందుకు సాధనలో పోతున్నప్పుడు చాలా దెబ్బతీస్తుంటాడు. ఈ నిర్లక్ష్యం పోవాలి, అలర్ట్ గా ఉండాలి. మిగతా వాళ్ళంతా ఎట్లా ఉన్నారు ఆ రకంగా. ఈ అందు గురించి ఈ యొక్క అధ్యాత్మం సాధారణం ఆషామాషి తమాషా కాదు. మీరు ఎంతైతే అనుకుంటున్నారో, ఇప్పుడు నిన్న యజ్ఞం గురించి చెప్పారు. యజ్ఞం గురించి చెప్పేటప్పుడు ఆఘారవాద్య భాగావతి అది యథార్థమే. కానీ దాన్ని వ్యవహరించేటువంటి తీరు, అగ్నయే స్వాహ, మనం వేసుకుంటూ వెళ్ళి మళ్ళీ వేసుకుంటూ వెనక్కి రావాలి, అది వైదికం. కేవలం వేసుకుంటూ ముందుకు పోతే మళ్ళీ రెండవ ఆహుతి వేయడానికి ఘృత పాత్రలో ఘృతం తీసుకోవడానికి వెనుకకి ఎలా వచ్చారు? ఆ స్వర్గం నుండి వస్తున్నటువంటి ఆత్మ మళ్ళీ స్వర్గంకు వెళ్ళకపోతే వచ్చేటివన్నీ ఇక్కడికే వచ్చినప్పుడు ఇక్కడ మరి ట్రాఫిక్ పెరిగిపోతుంది కదా. అందుకే భగవంతుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా తిరిగి మన యథార్థ స్థానానికి, పూర్వస్థానానికి రావాల్సిందే. మనము భోజనానికి వెళ్ళినా, యజ్ఞానికి వెళ్ళినా, ధ్యానంకు వెళ్ళినా, పూజకు వెళ్ళినా, జపానికి వెళ్ళినా, స్నానానికి వెళ్ళినా, మలమూత్ర త్యాగానికి వెళ్ళినా, పడుకోవడానికి వెళ్ళినా, ఊరికి వెళ్ళినా, బజారుకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, నన్ను తిట్టడానికి వెళ్ళినా, చుట్టరికానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తున్నామా లేదా? వస్తున్నాం ఆచార్య. నిద్రమబ్బులో ఉన్నారా? ఎవరు మాట్లాడరే? మరి అదే భగవంతుడు చూపిస్తున్నాడు కదా, మన చేత నటించి చూపిస్తున్నాడు కదా. బాలాజీ గారు తెలుస్తుందా లేదా? భగవంతుడు ఈ రకంగా వ్యావహారికంగా చూపిస్తున్నాడు కాబట్టి దీని ఉద్దేశం ఇక్కడ ఇక్కడ రావడం ఉద్దేశం కాదు. ఎక్కడికైతే వచ్చి మనం స్థిరంగా ఉంటామో, ఇంటికి వచ్చి మనం ఏ రకంగా అయితే స్థిరంగా ఉంటామో, ఇక్కడ నుంచి మోక్షానికి పిలిపించుకొని అక్కడ స్థిరంగా ఉండేటట్టుగా, అక్కడ నుంచి పదే నేను మళ్ళీ పోయేస్తాను, నేను చుట్టాలను చూసేస్తా, నేను వీళ్ళని చూసేస్తా, వాళ్ళని చూసేస్తా, ఈ పదార్థం తినేస్తా, ఈ శబ్దం వినేస్తా, అట్లా పదే రావడానికి వీలు లేకుండా ఉండడానికి మనకు యజ్ఞానికి వెళ్ళినా, పడుకోవడానికి వెళ్ళినా, తినడానికి వెళ్ళినా, చుట్టరికానికి వెళ్ళినా, తిరిగి వచ్చి మన యథార్థ స్థానానికి, ఇంటికి వచ్చి మార్కెట్కి వెళ్ళినా, ఊరికి వెళ్ళినా, లేదంటే ఎవరితోటైనా కొట్లాడడానికి వెళ్ళినా, ఏదైనా పనికి వెళ్ళినా, ఏది చేసినా
మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తృప్తి, అబ్బా మన ఇంటికి మనం చేరుకున్నాం. ఈ తృప్తి భగవంతుడు మనకు అలవాటు చేయాలన్నమాట ఆచార్జీ. మళ్ళీ అన్నింటి వెనుక ఈ తిరిగి రావడం అన్నింటి వెనుక మనకు భగవంతుడు మేలుకొల్పుతున్నది ఏంటంటే ఈ తృప్తి అనేటువంటిది ఎక్కువ మాత్రలో ఉండాలి మన దగ్గర. అందుకే బాల్యం నుంచి యవ్వనం వరకు, యవ్వన దశ పూర్తయ్యే వరకు దుందుడుకు స్వభావం, తొందరపాటుతనం, ఉద్రేకం, ఉత్తేజం, ఆవేశం ఇవన్నీ ఉంటుంటాయి. అదే యవ్వనావస్థ అయిపోయిన తర్వాత ప్రౌఢావస్థలో కొద్దిగా నిలకడ వస్తుంటాయి. ఆ ప్రౌఢావస్థ వృద్ధావస్థ వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువగా అనుభవం వస్తుంటుంది. అంటే అది అనుభవం తెచ్చుకునే వారికి మాత్రమే వస్తుంటుంటది. అది అనుభవం తెచ్చుకునేటువంటి వారికి వారు పిల్లల ముందు ఎగతాళి అయిపోతుంటారు, తెల్లమోహం వేసుకుంటుంటారు. అందుకే పిల్లలు వాళ్ళు మీ తెల్ల దొరక నువ్వు మాట్లాడకు అని చెప్పేసి పిల్లలు నోరు మూయిస్తుంటారు తల్లిదండ్రులు. అందు గురించి అనుభవంతో ఎదగాలి. ఈ ఉద్యోగ బాధ్యతల్లో రిటైర్మెంట్ అనేటువంటిది, ఇక ఎవరైతే బాధ్యతలో ఉన్నప్పుడు పరిపక్వతగా బాధ్యతాయుతంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటారో వారిని రిటైర్మెంట్ అయిన తర్వాత పార్ట్ టైం జాబ్ గా వారిని తీసుకుంటారు. ఎందుకంటే వారి దగ్గర ఎక్కువ అనుభవం ఉన్నది కాబట్టి. ఇక అదేమంటారంటే సామెత ఒకటి ఉన్నది. ఆ సామెత ఏంటంటే అనుభవం నేర్పే పాఠశాలలో ఫీజులు ఎక్కువ ఉంటాయి. పుస్తకంలో రాసిన తెల్ల కాగితం మీద నల్ల గీతలు చెప్పడానికి అంత ఫీజులు ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అనుభవం లేదు కాబట్టి. వాళ్ళు చిరుబుర్రులు ఆడుతుంటారు, పిల్లలను కసురుకుంటారు, కొట్టడం జరుగుతుంటుంది. ఈ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వీళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది. అదే అనుభవంతో వచ్చినటువంటి వారు పిల్లలతో ఆడుకుంటారు, పాఠం చెప్తూ కూడా ఆడుకుంటారు. మా మిత్రుడు ఒక అతను ఉన్నాడు. అతను కూడా కొద్ది రోజులు గురుకులానికి వచ్చాడు. పరిస్థితి బాగాలేక మళ్ళీ తిరిగి వచ్చాడు. అతడు ఇక చదువుకొని పరీక్షలు రాసి బిఎడ్ చేసి టీచర్ ఉద్యోగం రాగానే అతను పాఠశాలకు పోతుంటే ఎట్లా అనిపిస్తుంది, ఏం చెప్తున్నారు పాఠాలంటే వాళ్ళకి చెప్పేది లేదు, వాళ్ళతోటి మనం నేర్చుకోవాలి, పిల్లలతోటి మనం నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. మళ్ళీ మా గురువు గారు బ్రహ్మదత్త జిజ్ఞాసు, వారికి బిరుదు ఏంటంటే పదవాక్య ప్రమాణజ్ఞుడు. ప్రతి వాక్యానికి ఏది మాట్లాడినా కూడా ప్రమాణపూర్వకంగా మాట్లాడుతుంటాడు అన్నట్లు. వారిని రాష్ట్రపతి కూడా సన్మానించాడు. ఆ పదవాక్య ప్రమాణజ్ఞుడు బ్రహ్మదత్త జిజ్ఞాసు. వారు ఏమంటారంటే మన భాష ఎదుటి వారికి అర్థం కానప్పుడు అది ఎవరి దోషము అని అంటే, చదివించే గురువు గారి భాష చదువుకునే వారికి అర్థం కాకపోతే ఎవరి దోషం అంటే గురువు గారి దోషం. గురువు గారి దోషం ఎట్లా అవుతుంది అని అంటే అప్పుడు చెప్తాడు ఏంటంటే వారు ఏ భాషలోనైతే అర్థం చేసుకుంటారో అట్లా చెప్పాలి, పైకి వెళ్ళి వారి భాషలో వారికి చెప్పాలి, అంతే. ఇప్పుడు మనం సంధ్యోపాసన చేసుకునేటప్పుడు ఓం ప్రకాష్ చెప్పడం తోటి మీరందరూ గ్రహిస్తున్నారో లేదో, మరి అట్లా రాసిన శబ్దాలే చదువుతున్నారో నాకైతే తెలియదు. పుష్పమ్మ గారు మేల్కొనండి. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, ఓ భగవంతుడా, నేను ఈ శరీరంలో ఉన్నా కూడా, ఈ భాషలో ఈ ప్రదేశంలో ఈ భాషలో ఇక్కడ ఉన్నాను కూడా, నేను ఏ భాష వాడినైతే ఉన్నానో ఆ భాష పండితుడిని, ఆ భాష ధర్మోపదేశకుని, ఆ భాష తెలిసినటువంటి పురోహితుని నా దగ్గరికి పంపించి నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తుంటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. యథార్థం ఆచార్య, ఇది యథార్థమే కదా ఆచార్య. మరి అదే భగవంతుడు చెప్తున్నటువంటిది ఇది. అందుకని మనము ఈ కాలక్షేపకుండా ప్రమాణపూర్వకంగా మనం ఏది చేసినా మనకు తెలియాలి. మనం ఏమైతే చెప్తున్నామో ఈ మూలబంధము అనేటువంటిది మరియు మూలబంధము అనేటువంటిది మరియు ఉడ్డియాన బంధము అనేటువంటిది మనకు తెలియాలి. అది చెప్పడం కాదు. జాలంధర బంధం ఎక్కడ వేస్తాను, ఎలా వేస్తాను అది మనం చూపించాలి. అది మళ్ళీ ఎక్కడైనా శాస్త్రాల్లో చూద్దామంటే హఠయోగంలో ఉన్నది. హఠం అంటే బలవంత పెట్టేటువంటిది, శరీరాన్ని ఇష్టం లేకున్నా బలవంత పెట్టేటువంటి దాన్ని హఠం అంటే. హఠం దురాగ్రహం అంటే
శరీరం సహజంగా వస్తలేదు కాబట్టి దాన్ని బలవంతంగా మలచడం. అది ఓం ప్రకాష్ గురుకులంలో చదువుకుంటున్నప్పుడు సత్యప్రకాష్ అని చెప్పేసి గుడుగాం ఢిల్లీ పక్కన ఉంటుంటది. అతను ఏమని చెప్పాడంటే అతని వ్యవహారం ఎట్లా అంటే రొట్టెలను లెక్క పెట్టుకొని తింటాడు. ఉదయం 2 తింటే మధ్యాహ్నం 6 తింటాడు, సాయంత్రం 3 తింటాడు. ఎంత ఆకలేసినా సరే, అసలు ఆకలి లేకున్నా సరే. ఇది అజ్ఞానం. మనము జడవత్తుగా ఉండొద్దు, మన శరీరానికి అనుకూలంగా మనం ఉండాలి. 18 మంది ఉన్నారు. శరీరం మనది, ఆరోగ్యం మనది, జీవితం మనది. అదే గౌతమ బుద్ధునికి కూడా చెప్పడం జరిగింది, నువ్వు ఎక్కువగా తింటే నీకు యోగ సాధన ఏం సాధిస్తావు, నీకు జ్ఞానబోధ ఏం జరుగుతుంది. అందు గురించి భోజనం తగ్గిస్తూ అతను ఏంటంటే ఒక్కొక్క మెతుకు తగ్గించేసరికి శరీరం అంతా కృషిక్రాయం అయిపోయింది. ఆ రకంగా అయిపోయినప్పుడు అతడు ఒక ప్రాణాయామం చేయలేకపోతున్నాడు, ధ్యానం చేయలేకపోతున్నాడు. అది ఏటి కాలు, ఆ కాలువను కూడా సరిగా దాటలేకపోతున్నాడు. అంత దుర్బలమైనటువంటి స్థితి. ఇక ఇక్కడ రాగి చెట్టు కింద కూర్చుండి ఇబ్బంది పడుతుంటే అక్కడి నుంచి ఒక వేశ్య అంటే వాళ్ళు రాజుల దగ్గర పాటలు పాడి వాళ్ళని మనోరంజనం చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి ఆ మనోరంజనం గురించి ఆవిడ వెళ్తున్నప్పుడు అది వట్టిగా పోతుంటే సమయం ఎందుకు నష్టం చేయాలో, పాడుకుంటా పోదాం, నువ్వు వీణను సరి అని చెప్పేసి తన చెల్లికత్తకి చెప్పేసరికి ఆవిడ ఒకటి గట్టిగా బిగిస్తుంది, ఒకటి వదిలేస్తుంది. అట్లా కాదమ్మా, సరిగా చెయ్యి అని అంటే మొత్తం వదిలేస్తే మరి దాన్ని ఎట్లా వాయించు అని అంటే శబ్దం వస్తలేదండి. మరి దాన్ని గట్టిగా చేయాలి కదంటే, గట్టిగా చేయాలని మరీ గట్టిగా చేస్తుంది. అంత గట్టిగా చేసామంటే మరి వైర్లు తెగిపోతాయి. ఎంత చేయాలో అంత చేయాలి. అతి సర్వత్ర వర్జయేత్ అని ఈ యొక్క పాటలు పాడేటువంటి ఆ వేశ్య తన చెలికత్తకి చెప్పేటువంటి ఆ సందర్భం వచ్చేసరికి గౌతమ బుద్ధుడు కూర్చున్నటువంటి చెట్టు కింది నుంచే దారి ఉన్నది అన్నట్టు ఆమె చెప్పుకుంటూ పోతున్నప్పుడు ఇది గౌతమ బుద్ధుడికి అర్థమైంది. ఓహో, భోజనం వదిలేయాలంటే మొత్తమే వదిలేయకూడదు, శరీరానికి ఎంతైతే అవసరమో అంత గ్రహించాలి. అంతేగాని భోజనమే మానేస్తే శరీరమే ఉండదు కదా. శరీర మూలం ఖలు ధర్మ సాధనం. అన్ని ఏ ధర్మము సాధించాలన్నా సిద్ధించాలన్నా శరీరం మాత్రం ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. ఓం ఆచార్య, ఇప్పుడు శరీరానికి ఆసనాలు ధ్యానము ఎంత అవసరమో అంతనే చేసుకోవాలి, కానీ అన్ని ఏదో ఒకటి ఎక్కువ చేస్తే కూడా మనకు అది ఇబ్బంది అవుతుంది. అది సారం. సువర్తిలమ్మ గారు ఏమైనా చెప్పాలా? అదే నిత్యం మనం చేసేవి కూడా మన ఏం చేస్తున్నాం అనేటటువంటిది శరీరానికి ఎంత అవసరమో అంత తీసుకోవటము, అంత పని చేయటం అది మాత్రం చేయవలసింది అనేది. సరే మంచిది. ఇప్పుడు బృహదారణ్యకోపనిషత్తులో 2వ అధ్యాయం ప్రథమ బ్రాహ్మణాన్ని చూడండి. కానీ ఆచార్య ఒక చిన్న విషయం నాకు అనిపించి చెప్తున్నాను. మన క్లాస్కి వచ్చే వాళ్ళందరం కూడా ముందు ఆచార్యుడికి వ్యవస్థ ఎక్కడైనా చేసేటటువంటిది అనుకూల పరిస్థితులు మాత్రం తప్పకుండా ఆలోచించాలనేటటువంటిది నా మనసుకు అనిపిస్తుంది. అట్లయితేనే ముందుకెళ్ళగలుగుతాను. ఎన్ని రోజులు చేస్తే మనం ఇట్లా చేసుకుంటా పోతుంది అసలు విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. అదే ఎంత ప్రయత్నం చేసినా ఈ ఆశ్రమం వాళ్ళు శ్రద్ధ తీసుకోవట్లేదు. ఒక్కడే తనలాడుతున్నాడు బాలరాజు గారు. అదే వారికి మనం కొంత ఎవ్వరు సహకరిస్తలేరు, ఎవ్వరు స్పందిస్తలేరు, ఇటు ఆశ్రమం వైపు చూస్తలేరు. అంటే అందుకే కానీ అమ్మగారు చెప్పిన విషయం వాస్తవమే. ఏంటంటే దీన్ని సహకరించండి. ఎక్కడైనా ఆశ్రమం లాగా వ్యవస్థ 1 ఎకరం స్థలం అయినా సరే మనం మంచిగా అద్భుతంగా చేద్దాం. ఒకరి మీద ఆధారపడితే అది అట్లాగే అవుతుంటది. కాబట్టి అక్కడ వ్యవస్థ చేసుకుంటే మనం అన్ని ప్రయోగాత్మకంగా చేయొచ్చు. మన జీవితాన్ని నెరవేర్చుకోవడానికి, జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మనం ఒకరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు, ఒకరి గురించి ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి శిబిరంలో మనందరం చేస్తే మనకు అనుభవం ఉంటుంది కదండి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా విచారణ చేసేసి అది శాశ్వతమైనటువంటి దాన్ని ఏర్పరచుకోవచ్చు. ముందు కలవాలి అనేటటువంటిది మాత్రం ఒకటి ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఇప్పుడు 4 గంటలు అందరికంటే ముందు లేస్తున్నాము, కానీ ఏమి సరిగ్గా నేర్చుకోలేకపోతున్నాం. ఇక్కడ నవంబర్ నుంచి రావడం జరుగుతుంది. ఇక జనవరి నుంచి ఇక్కడే ఉండడం జరుగుతుంది. కానీ ఒక్కరికి స్పందన లేదు, ఒక్కరిటి వైపు రారు.
అంటే వారికి విద్య పట్ల కానీ జ్ఞానం పట్ల కానీ ఏది లేదు కాబట్టి వాళ్ళని అనడం వ్యర్థం. మన దారి మనం చూసుకుంటే అయిపోతుంది. అవును, మనం ఇన్ని సంవత్సరాల నుండి దగ్గర దగ్గర 3 సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నా ఇంతవరకు పూర్తిగా ఏది అర్థం లేదు. సరే వాడికి సరే కూడా దాంట్లో ఇది కాకపోవటం మూలానే వాడు కూడా ముందుకు రాలేకపోతున్నాడు. ఆశ్రమం కావాలి అనుకున్నాడు, ఎందుకు రాలేకపోతున్నాడు? అవగాహన లేకపోవటం లేదు. ఉంటాయి. అందుకని కొంత అవగాహన ఉన్న వాళ్ళు ముందుకు మనం వస్తే చాలా చాలా అమ్మగారు చాలా అప్పుడప్పుడు చెప్తూ ఉంటే యూట్యూబ్ లో వినేవారు స్పందిస్తుంటూ ఉంటారు. ఇట్లా పాఠం చెప్పుకుంటూ పోతే దీంట్లోనే కాలక్షేపం అవుతుంది. అథ ఇప్పుడు బృహదారణ్యోపనిషత్తు ద్వితీయ అధ్యాయము ప్రథమ బ్రాహ్మణం. దృప్త బలాకిర్ హానువాచ దృప్త ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే దృప్త బలాకి అని అంటే మిథ్యాభిమాని, లేని దానిని లేని గొప్పలు చెప్పుకోవడం. ఇప్పుడు ఒక ప్రసంగంలో మన దాంట్లోకి వస్తున్నాడు కదా రెడ్డప్ప గారు, వారు ధ్యానం చేస్తున్నారట. ఎందుకు రావట్లేదు స్వామి, మీరు చాలా సందేహాలు ఉన్నాయి కదా, తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, ఎందుకు రావట్లేదు అని అంటే, మెహర్ బాబా గారు వారి అనుయాయులు ఎవరో మరి వారికి ఒక ధ్యానం నేర్పారంట. దాంట్లో అది ఇంత పెద్ద 2-3 పేజీలది ఇచ్చి పంపాడు. అది చూస్తే దాంట్లో సారాంశం ఏమీ లేదు. ఇక అది చేస్తూ తన్మయత్వంగా ఉండిపోతాడంట. ఇక లేవాల్సిన సమయంలో వేరే వాళ్ళు వచ్చి కుదిపి లేపితే గాని వారు స్పృహలోకి రారట. దాంట్లో ఉన్నారంట, అది అభ్యాసం చేస్తున్నారంట, అందుకే రాలేకపోతున్నారంట. ఇంకా 4-5 రోజుల్లో వస్తారంట. సమాధి స్థితిలో ఉంటారేమో ఆచార్యజీ. అది సమాధి స్థితి వేరు. సమాధి మన చుట్టుపక్కల వారు అనుకుంటారు అలా సమాధి అని వాళ్ళు అనుకుంటారు. ఆ భ్రమ పోవాలి. భ్రమ పోయినప్పుడు యథార్థ స్థితికి వచ్చినప్పుడు అప్పుడు ఆ ఆధ్యాత్మం బోధపడుతుంటది అనమాట. ఒక సమయంలో ఏం జరుగుతుందంటే, గర్గ గోత్రంలో ఉత్పన్నమైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ బృహదారణ్యోపనిషత్తులో కథ వస్తున్నది ఏంటంటే, ఉండేవాడు. అతన్ని అందరూ దృప్త బాలాకి అని అనేవారు. దృప్త బాలాకి అనేటువంటిది పేరు. దృప్తం యొక్క అర్థం ఏంటంటే అభిమానం. నేనంటే ఏంటో తెలుసా? వినాయకుల పూజకు వస్తుంటారు, వచ్చేటప్పుడు రాజకీయ నాయకులు ఎవరైతే చేస్తున్నారో ఓ మైకులు పెట్టుకొని లౌడ్ స్పీకర్లు పెట్టుకొని జరగను ఎమ్మెల్యే వస్తున్నారు, ఎంపీ వస్తున్నారు అని చెప్పేసి ఆ తిరుపతి అక్కడికి వెళ్ళినా కూడా సామాన్య ప్రజలందరినీ ఆపేస్తుంటారు. ఇదంతా మూర్ఖత్వం. దేవుడి దగ్గర నీ అధికార దాహం ఏంటి, అభిమానం ఏంటి? అందరూ సమానమై ఉండాలి. అంతేగాని ఒకరికి ప్రత్యేకత ఇవ్వడం అని అంటే అక్కడ అది ఆధ్యాత్మికం లోపించింది అనేటువంటిది అభిప్రాయం. తిరుమలలో కూడా అంతే కదా ఆచార్యజీ, అటు సపరేట్ విఐపి కౌంటర్లే ఉంటాయి కదా. ఉంటే దానికి అది వారికి వ్యవస్థ కాబట్టి అది తప్పదు. అంతేగాని ఈ ధర్మ దర్శనంగా వెళ్తున్నటువంటి జనసామాన్యాన్ని ఆపై వీళ్ళకు కల్పించడం అనేటువంటిది అది సరైనటువంటిది కాదు. వీరికి వేరే విధంగా అక్కడ కూడా ఆపుతారు ఆచార్యజీ. అక్కడ కూడా జనసామాన్యాన్ని ఆపుతారు. దర్గాకి వెళ్ళినప్పుడు ఆపి విఐపిని వివిఐపి వాళ్ళని పంపిస్తారు. తర్వాత మరి అక్కడ అలే జరుగుతుంది. అది పక్షపాతం కదా. దీని అభిప్రాయం ఏంటంటే, భగవంతుడు నిరాకార స్వరూపుడు, అందరిలో ఉన్నాడు, అందరి దేవుడు ఒక్కడే, సబ్కా మాలిక్ ఏక్ అనేటువంటి అభిప్రాయం వరకు ఈ అందరికీ సమానమే. అదే రాజుకు వేరే, ఇప్పుడు రాజు ఏమని చెప్పాడంటే ప్రవచనంలో,
ఉల్లిగడ్డలు తక్కువైపోయినాయి కాబట్టి మరి ఎట్లా స్వామి అని చెప్పేసి మంత్రి అడిగితే, ఆర్థిక మంత్రి చెప్తే, విత్త మంత్రి చెప్తుంటాడమ్మా, చెప్తే రాదంటాడు. ఉల్లిగడ్డలు తినకూడదు, తామసికం మంచిది కాదు అని చెప్పేసి ప్రవచనం ఇచ్చిన తర్వాత ఇంట్లోకి పోతే భార్య పచ్చి పులుసు చేసిందంటారు. చేస్తే దాంట్లో ఉల్లిగడ్డ లేదు. ఏంటమ్మా అంత పులుసు ఉన్నది, ఇంట్లో ఉల్లిపాయ ముక్కలు లేవు అని అంటే, మీరే కదా స్వామి ఇందాక తినకూడదు, అది మంచిది కాదు, వద్దు అని అంటే, అయ్యో వాళ్ళ గురించి, ప్రజల గురించి, అది మన గురించి కాదు కదా. మనకైతే ఏం తక్కువ లేదు కదా. ప్రజల కోసం మనం వాళ్ళ లోటును పూడ్చలేము కాబట్టి, ప్రజలకు అందరికీ సరఫరా చేయలేము కాబట్టి అలా చెప్పడం జరిగింది. మనకైతే మన దగ్గర అయితే కావాల్సినవి ఉన్నాయి కదా, నువ్వు వేయచ్చు కదా. ఈ ఉపదేశం మనకు కాదు. బాలరాజు గారు అదే సంగతి. ఆచరణ లేని మాటలు, ఆచరణ లేని మాటలు అంటున్నావు ఆచార్యజీ. మీరు ఇందాక చెప్పారు కదా, ఆచరణ నప్పునంత వేద. శ్యామలయ్య గారు చెయ్యి చూపిస్తున్నారు, ఏమైనా చెప్పాలా? పొరపాటున తగిలిందా? చూడండి. ఈ రూపకంగా అభిమానం అనేటువంటిది అది అష్టాంగ యోగంలో అక్కడ చెప్పడం జరిగింది ఏంటంటే, నేను అనేటువంటిది. ఇప్పుడు ఈ పాఠంలో మీరు గమనిస్తుండొచ్చు, ఓం ప్రకాష్ రాసిన పుస్తకము, ఓం ప్రకాష్ ఇలా అన్నాడు, ఓం ప్రకాష్ ఇలా అన్నాడు అంటే యూట్యూబ్ లో వినేవారికి ఓం ప్రకాష్ అనేటువంటి వ్యక్తి ఇంకెవరో అనేది అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే, అహం, నేను అనేటువంటి దాన్ని, అహంకారాన్ని, దాన్ని అణిచివేయడమే ఈ ఓం ప్రకాష్ అని పేరు పెట్టి పిలవడం. ఇది రహస్యం. సిద్ధ పురుషుల మీకు అలవాటు కావడానికి నేను చెప్పాను, ఇదివరకు కూడా చెప్పాను. సిద్ధ పురుషులు వీళ్ళు ఈ రకంగా మాట్లాడుకుంటారు. నేను అనే పదము వాడరు, మనం అంటారు. మనం అంటారు, లేదంటే పేరు పెట్టి చెప్తుంటారు. అందుకే ఓం ప్రకాష్ మాట్లాడేటువంటి భాషలో ఎవరైనా చెప్తున్నప్పుడు మీకు కూడా మీ పేర్లు పెట్టి చెప్తుంటాడు. ఎందుకు అని అంటే, మాట్లాడేటప్పుడు ఓహో నాకే చెప్తున్నాడు కదా అనేటువంటిది మనకు స్ఫూర్తి, ఉత్సాహాన్ని, మేల్కొల్పును కల్పింపజేయడం. అందుకని ఇక్కడ నేను అనే అహంకారం అనేటువంటిది అణిచివేయబడాలి. అహంకారం అనేటువంటిది ఎంత ప్రయోగంలో లేకపోతే అంత మనం ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది మనకు నెరవేరుతుంది. అందుకని ఈ యొక్క స్వాభిమానం అనేటువంటి ఈ బాలకి, ఈ దృప్తం అనేటువంటిది, ఇతడు ఏంటంటే కేవలం అభిమానం. ఇప్పుడు మనం వ్యవహారంలో కూడా అంటున్నాం కదా, నేనంటే నీకు తెలుసా, నేను ఎవరినో తెలుసా, నా గురించి నీకు తెలుసా, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు, అసలు నా ముందు నువ్వెంత, అట్లా చూస్తారేంటిది? వ్యవహారంలో మాట్లాడుతాను. ఓం ఆచార్య, నీ వయసులో సర్వీస్ అంత లేదు, నువ్వెంత? అదే అది కూడా అదే అహంకారం అంటే అట్లే ఇదంతా దాని గురించి చెప్తాను. ఇక ఆ అర్థమును తోటి బాలాకి అంటే ఏంటంటే బలాకాసే తయారైనటువంటి దానిని. ఇక దాని అర్థం ఏం చెప్తున్నానంటే, ఈ యొక్క కొంగల వరుస, ఆ కొంగలు ఏంటంటే ఆ విల్లు వలె ఆకాశంలో ఎగురుతుంటాయి, అదే రూపకంగా దిగుతుంటాయి. నదిలో కూడా అదే రూపకంగా ఒక వరుస బట్టి నడుస్తుంటాయి. చూసారా? ఆ విధంగా కొంగల యొక్క కూర్చుండేటువంటి విధానం, కొంగల యొక్క ఆ యొక్క ఒక వరుసలో ఉండాలనేటువంటిది. నడిచేటువంటి ఎగిరేటప్పుడు పావురాలు కూడా ఆ రకంగానే ఎగురుతాయా ఆకాశంలో? ఇక్కడైతే కొంగల గురించి చెప్పడం జరిగింది. ఇక అతను ఈ యొక్క దృప్త బాలాకి అనేటువంటి వ్యక్తి చాలా చదువుకున్నాడు. ఎంత చదువుకున్నాడంటే చాలా చదువుకున్నాడు. అతడు కాశీ యొక్క రాజు అజాతశత్రు అంటే ఇతని వ్యవహారం ఏ రకంగా ఉంటుంటదంటే, అతనికి శత్రువులు అనేవారే లేరు. నా జాత అజాతశత్రు అంటే వీరికి శత్రువులు అనేవారే లేరు, అందరూ మిత్రులే. ప్రియంగా మధురంగా మాట్లాడేటువంటి వ్యక్తి.
ఆ యొక్క అజాత శత్రువు అనేటువంటి పేరు గలటువంటి రాజు దగ్గరికి పోయి చెప్పాడు ఏమంటే, బ్రహ్మతే బ్రవాణి, నేను నీకు బ్రహ్మ యొక్క ఉపదేశం చేస్తాను అని అన్నాడు. అంటే మీరు ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటున్నారు కదా, మీ చుట్టాల దగ్గరికి, మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి, బంధువుల దగ్గరికి పోయి, కూర్చు, నీకు ఆత్మ కావాలా, ఆత్మ సాక్షాత్కారం కావాలా, నేను ఆత్మ సాక్షాత్కారం చేస్తా. ఈ యొక్క వరలక్ష్మి గారు కూడా ఇదివరకు అలాగే అనేవారు. దాంతో వాళ్ళంతా ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఆ అమ్మాయి కూడా ఇబ్బంది పడ్డది. కానీ తర్వాత తెలిసింది ఇది మనం చెప్పకూడదు, మనలో ఈ జ్ఞానం ఉన్నట్టుగా ఎదుటి వారు గుర్తించాలి. గుర్తించి వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్తే శ్రద్ధగా వింటారు. అంతేగాని నేను చెప్తా నువ్వు విను అంటే నీది ఎవరికి కావాలి? బాలాజీ గారు అర్థమవుతుందా? అందుకని ఈ రకంగా ఆ రాజు దగ్గరికి పోయి నీకు బ్రహ్మ యొక్క ఉపదేశం చేస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇక అజాత శత్రువు ఏమన్నాడంటే, నేను మీరు ఈ రకంగా అన్నప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి 1000 ఆవులను ఇస్తుంటాను, మీరు చెప్పండి. 1000 ఆవులను ఇస్తుంటాను, దీనికి పారితోషికంగా మీరు బ్రహ్మజ్ఞానం ఉపదేశించండి అని చెప్పేసి అడుగుతుంటాడు, చెప్పమంటాడు రాజు. ఇక ప్రజలకు ఏమని చెప్తుంటాడని అంటే, నేను ఏదైనా సరే, ఏదైనా ఈ ప్రజలకు తెలియాలి, ప్రజలకు చెప్పేటువంటిది అందరికీ తెలియాలి. అందు గురించి బ్రహ్మ విద్య గురించి ఈ జనకుడు అని పిలువబడేటువంటి వారందరూ అక్కడికి వస్తుంటారు, వాళ్ళందరికీ చెప్పమని చెప్పేసి ఈ యొక్క ప్రథమ సంపుటం యొక్క సారాంశం. ఇక అతడు ఆ గారికి ఆచార్య ఇక్కడ కొంగ ప్రస్తావన రాలే కదా ఆచార్య, మరి ఇది బగుల అని హిందీలో అంటారు, కొంగ అని తెలుగులో అంటారు. ఓకే ఓకే. ఆ గార్గ్యుడు ఉపదేశించడం మొదలుపెట్టాడు అనమాట. ఎవరైతే ఈ యొక్క ఆదిత్య పురుషుడు ఉన్నాడో, సూర్యుడు ఆదిత్య పురుషుడు అని చెప్పేసి, ఆదిత్యుడు అంటే సూర్యుడు, పురుషుడు అంటే ఆదిత్యంలో ఉన్నటువంటి బ్రహ్మ పరమాత్మ. నేను ఈ యొక్క ఆదిత్య పురుషుణ్ణి అని అంటే, ఈ యొక్క సూర్యునిలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని నాకు తెలుసు కాబట్టి ఆ యొక్క సూర్యుడినే భగవంతుడిగా, అంటే మై ఇసే బ్రహ్మ మానికర్ ఇస్కి ఉపాసన కర్తాను, నేను ఈ యొక్క సూర్యుడిని ఉపాసన చేస్తుంటాను, ఈ సూర్యుడిని భగవంతుడిగా ఒప్పుకుంటాను, ఈ సూర్యుడిని నేను దేవుడిగా స్వీకరిస్తున్నాను. కాబట్టి ఈ వెలిగేటువంటి సూర్యుడే, ఈ ఉదయించేటువంటి సూర్యుడే, ఈ అస్తమించేటువంటి సూర్యుడే, మిట్ట మధ్యాహ్నం ఎంత దగదగమంటూ మెరుస్తూ ఉండేటువంటి ఈ సూర్యుడే పరమాత్మగా తెలుసుకో. అజాత శత్రువు ఏమన్నాడంటే, ఆ రాజు ఏమన్నాడంటే, నానా అలా అనకు, ఇదైతే అందరు పంచమహాభూతములలో శ్రేష్ఠుడైనటువంటి అగ్ని స్వరూపం, ఇది మూర్ధ అంటే అన్నింటికంటే పైన ఉండేటువంటిది అని చెప్పేసి, వాటి యొక్క రాజు అయినటువంటి ఒక భౌతిక పదార్థం. అంటే భౌతిక పదార్థం అంటే ఈ యొక్క సూర్యుడు అనేటువంటిది భౌతిక పదార్థం, కానీ బ్రహ్మ అనేటువంటి వాడు భౌతిక పదార్థం కాదు. ఇప్పుడు బల్బు అనేటువంటిది భౌతిక పదార్థం, కానీ విద్యుత్తు అనేటువంటిది బల్బులాగా కనబడేటువంటి పదార్థం కాదు. ఆ వైరులో సరఫరా అవుతుంటది, వెనుక నుండి వస్తుంటుంటది, ఫ్యానుని తిప్పుతుంటది, గీజర్ను తిప్పుతుంటుంటది, అన్ని నడిపిస్తుంటుంటది, మిక్సీని నడిపిస్తుంటుంటది, అది లైట్ని వెలిగిస్తుంటది. ఆ తీగలో ఉండేటువంటిది అది చూస్తే కనబడదు, వ్యవహారంలో కనబడుతుంటది. అదే రూపకంగా ఈ యొక్క సూర్యుడు అనేటువంటిది కనబడేటువంటి ప్రతిబింబము మాత్రమే. ఈ ప్రతిబింబము బ్రహ్మ ఎట్లా అవుతుంటాడు, ఈ ప్రతిబింబాన్ని
ప్రతిబింబం ఏ రకంగా వెలుగుతుందో, ఎవరి చేత వెలుగుతుందో, ఎందుచేత వెలుగుతుందో ఆ వెలిగించేటువంటి తత్వం. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్యజీ. ఇక రాజు ఏమంటున్నాడంటే, ఈ యొక్క కరెంటు ఏ రకంగా అయితే బల్బును వెలిగిస్తుందో, బల్బు మనకు కనబడుతుంది, బల్బు ఫ్యూజ్ కావచ్చు, ఫ్యాన్ కాలిపోవచ్చు, మిక్సీ గ్రైండర్ కాలిపోవచ్చు, అది దాన్ని తిప్పేటువంటిది, నడిపించేటువంటిది విద్యుత్తు. ఆ విద్యుత్తుని నేను పట్టుకుంటున్నాను, మీరు సూర్యుని యొక్క రూపాన్ని పట్టుకుంటున్నారు, ఈ ప్రకాశాన్ని పట్టుకుంటున్నారు. కానీ ఆ ప్రకాశం ఎవరి నుండి అయితే వస్తుంటుందో, నిన్నటి ప్రసంగంలో మనం చెప్పుకున్నాం కదా, సూర్యునిలో ఉండేటువంటి ఆ మధ్యలో ఉండే బ్లాక్ హోల్ అది ఒక నల్లని ఛిద్రం. విన్నారా నరేష్ గారు? విన్నాను ఆచార్యజీ. ఆ బ్లాక్ హోల్లో పరమేశ్వరీయ తత్వం ఉంది. అందుకే భగవంతుడు కూడా తన వద్దకే మనందరినీ పిలుచుకుంటున్నాడు. ఎవరెవరైతే 84 లక్షల జీవరాశుల్లో ఉన్నారో వాటన్నిటిలో మనుషుడు మాత్రమే సర్వశ్రేష్ఠుడు. ఆ మనుషునికి వేదోపదేశం చేసి చెప్తున్నాడు. దానినే దయానంద సరస్వతి సంధ్యోపాసన ద్వారా ఉదయం సాయంత్రం మనందరి చేత ఆ మంత్రాన్ని జపం చేపిస్తున్నాడు. బుద్ధు భయం తమసస్వరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యం అగన్మజ్యోతిరుత్తమం. ఆ సూర్యుని దగ్గరికి మనం అంతా వెళ్ళాలి. ఇది ఉపస్థానం యొక్క సంధ్యోపాసనలో ఉపస్థానం అత్యంత శ్రేష్టమైన ప్రకరణం. ఆ ఉపస్థానంలో ఈ యొక్క ఉద్వయం తమసస్వరి స్వహ ఈ మంత్రం అనేటువంటిది అత్యంత ఉత్కృష్టం. ఇది మన సంధ్యోపాసన, మన జీవితం యొక్క సారాంశాన్ని మన గమ్యానికి చేర్చేటువంటి ఉద్దేశం ఆ మంత్రంలో ఉంది. అందు గురించి భగవంతుడు చెప్తున్నాడు, మీరంతా ఈ రకంగా రండి అని చెప్పేసి. అక్కడికి వెళ్ళేటువంటిది ఏంటంటే దేవం దేవత్రా సూర్యం అగన్మజ్యోతిరుత్తమం. దీని అభిప్రాయం ఏంటంటే, మనకు మొట్టమొదటగా ఆధ్యాత్మిక స్ఫూర్తినిచ్చినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో, ఇదిగో దేవుడు అని, ఇదిగో ఇలా ఉపాసన చేయాలి, ఇలా జపం చేయాలి, ఇలా అర్ఘ్యం చేయాలి, ఇలా యజ్ఞం చేయాలని ఆ చెప్పినటువంటి గురువు నుంచి మొదలుకొని మన జీవితం చరమ దశలో చిట్ట చివరిసారి ముక్తిని పొందేంత వరకు ఎవరెవరైతే గురువులు ఉన్నారో వారు ఇప్పుడు ఈ మంత్రంలో చెప్తున్నాడు కదా, యాం మేధాం దేవగణాః పితరశ్చ ఉపాసతే తయా మా మధ్య మేధావినం కురు. ఏ బుద్ధితోటైతే ఋషులు మునులు పండితులు వీళ్ళందరూ మిమ్మల్ని ఉపాసన చేస్తున్నారో ఓ భగవంతుడు, అటువంటి బుద్ధిని నాకు ప్రసాదించు. మళ్ళీ ఈ మంత్రంలో చెప్పింది ఏంటంటే, ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో అయితే ఋషులు మునులు తపస్సు చేసుకొని భగవంతుని ప్రాప్తిస్తూ ఉన్నారో ఆ యొక్క సూర్య భగవాను దగ్గరికి మనం అంతా అక్కడికి వెళ్ళాలి. అర్థమవుతుందా? వీళ్ళు నమాజ్ చేసే వాళ్ళు సూరజీ అంటారు. సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు. మనము అగ్నిహోత్రం చేసేటువంటిది, సంధ్యోపాసన చేసేటువంటిది సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు. ఈ పౌరాణికులు ఉదయం పూజ, సాయంత్రం పూజ, జపం చేసేవారు, ధ్యానం చేసేవారు, స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చేటువంటి వారు సూర్యోదయం సమయంలో, సూర్యాస్తమయం సమయంలో అందరూ అక్కడే. చర్చిలో వాళ్ళు ప్రేయర్ చేసే వాళ్ళు కూడా అక్కడే ఉదయం మరియు సాయంత్రం. ఇది అందరూ అక్కడికే వస్తున్నారు. పూజ చేసేది, జపం చేసేది మత సంప్రదాయం ప్రకారం అక్కడికే వస్తున్నారు. కళ్ళు మూసుకొని భగవంతుని స్తుతించేది మళ్ళీ అక్కడికే వస్తున్నారు. అంత ఎక్కువగా చేసేటువంటిది ఒకే దగ్గర ఉన్నారు. ఇక కొట్లాడుకునేది ఎక్కడ అంటే కంటికి కనబడే రూపం దగ్గర. అది ఈ ప్రసంగం కాదు కాబట్టి ఇక్కడ బాహ్యంలో బాహ్య విషయాలలో మాత్రమే కొట్లాడుకుంటున్నారు. అంతే. ఇప్పుడు ఇతడు బాలాకి ఏమని చెప్తున్నాడంటే, దృప్త బాలాకి ఏం చెప్తున్నాడంటే, నేను సూర్యుడిని భగవంతుడిగా నమ్మాను, అతన్ని నేను ఉపాసన చేస్తున్నాను అని అజాత శత్రువు చెప్తే, అజాత శత్రువు ఏమంటున్నాడంటే, కాదు ఆ సూర్యుడిని ఎవరైతే వెలిగిస్తున్నారో, సూర్యుడు ఏ రకంగానైతే గతి ఉన్నాడో, ఏ రకంగానైతే ఆ సూర్యునిలోంచి కిరణాలు వస్తున్నాయో, ప్రకాశం వస్తుందో, ఊష్మ వస్తున్నదో,
ఎవరి చేత అయితే వస్తుందో ఆ యొక్క చేతన తత్వాన్ని నేను నమ్ముతాను. ఇప్పుడు ఎవరు గొప్ప? అతనేమో సూర్యుడు జడ పదార్థాన్ని కంటికి కనిపించేదాన్ని పూజిస్తున్నాడు, కానీ అజాత శత్రువు ఆ సూర్యుని వెనుకున్న ఆ అది బ్రహ్మతత్వాన్ని చెప్తున్నాడు. చైతన్య శక్తిని తాను తెలుసుకున్నాడు. చైతన్య శక్తి. అది పట్టుకోవాలి. అక్కడ సో ఎవరికి గొడవలు లేవు. ఇతను స్థూలంగా పోతే అతను సూక్ష్మంగా చెప్తున్నాడు. అంటే అజాత శత్రువు ఈ దృప్త బాలాకి వచ్చే కంటే ముందు నుంచి రహస్యాన్ని తెలుసుకున్నాడు. దృప్త బాలాకి ఇప్పుడు పోయి చెప్తున్నాడు కదా, తర్వాత తనకి వెళ్ళి తనకి చెప్తున్నాడు అనమాట. తెలుసుకుంటే మళ్ళీ తెలియక ఇతనే వచ్చి చెప్తున్నాడు నాకే తెలుసు అని. దృప్త బాలాకి చెప్తున్నాడు కాబట్టి దాన్ని ఖండించి కాదు కాదు అని అజాత శత్రువు ఏమంటున్నాడంటే, ఈ సూర్యుడు ఎవరి వల్ల అయితే వెలుగుతున్నాడో, సూర్యుడు ఎవరి వల్ల అయితే ప్రకాశిస్తున్నాడో, సూర్యుడు ఎవరి వల్ల అయితే ఈ యొక్క ఊష్మను, ఈ యొక్క వర్షాన్ని, ఈ యొక్క గాలిని, ఈ యొక్క గతిని ఇస్తున్నాడో, గతి చేస్తున్నాడో అతనిని. అమ్మ రాజమణిమ్మ గారు చెప్పండి. ఏం లేదు ఆచార్య. మరి మైకాన్ లో పెట్టుకున్నాను, మైకాన్ లో పెట్టద్దు. సమయం ఏమో పరిగెడుతుంది మనకంటే ముందుగా. ఈ విధంగా ఈ ప్రకారంగా ఉపాసన చేస్తుంటాను నేను. అంటే ఈ చైతన్యమును ఎవరైతే సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడో, సూర్యుడు ఏ రకంగా గతి చేస్తున్నాడో, వాయువు ఏ రకంగా గతి చేస్తుందో, ఏ రకంగానైతే సూర్యరశ్మి ఆ యొక్క ఉష్ణోగ్రతతోటి వర్షం పడుతూ ఉంటుంటుందో, ఇవన్నీ ఎవరి ద్వారా అయితే జరుగుతున్నదో ఆ చేతన స్వరూపాన్ని నేను ఉపాసన చేస్తుంటాను. ఇప్పుడు ఇది మూర్తి పూజ పోషించబడ్డదా ఖండించబడ్డదా? ఖండించబడ్డది ఆచార్య. శబ్దాలు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేదు. ప్రసంగాన్ని ముందుకు తీసుకుపోతుంటే వెనక నుండి బోధపడేది ఇది. శబ్దాలకు వేరే అర్థం వస్తుంటది, దాని అంతరార్థానికి వేరే అవగాహన వస్తుంటది, అనుభవం వస్తుంటది. మైక్ బంద్ పెట్టండి సువర్చలమ్మ గారు. ఈ రకంగా మళ్ళా ఇప్పటి ప్రశ్న మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పటిది ఏంటంటే, కనబడేటువంటిది భౌతికం గురించి చెప్పాడు. కనబడే రూపం, కంటికి కనబడే రూపం గురించి చెప్పాడు దృప్త బాలాకి. అవును. అజాత శత్రువు అనే రాజుకు. అజాత శత్రువు ఏమంటున్నాడంటే, కాదు కాదు, ఈ కనబడే రూపం కాదు, ఈ కనబడే రూపం ఎవరి ద్వారా సక్రియమై ఉందో, ఎవరి ద్వారా మెరుస్తుందో, ఎవరి ద్వారా ప్రకాశిస్తుందో, ఎవరి ద్వారా ఈ యొక్క ఉష్ణోగ్రతనిస్తుందో, ఎవరి ద్వారా ఈ యొక్క గాలిని ప్రవహింపజేస్తుందో, ప్రతి ఒక్క అండపిండ బ్రహ్మాండానికి గతినిస్తున్నదో ఆ చేతన తత్వం. కనబడని తత్వాన్ని చెప్తున్నాడు. అదే కదా. అదే ఇప్పుడు బల్బు గురించి చెప్పడం, గీజర్ గురించి, ఫ్రిడ్జ్ గురించి, ఫ్యాన్ గురించి చెప్పడం, వాటిని నడిపించే కరెంటు గురించి చెప్పడం. అంతే. దృప్త బాలాకి బల్బు గురించి చెప్తున్నాడు, అజాత శత్రువు కరెంటు గురించి చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట ఉన్నారు ఆచార్య, ఈ ప్రసంగము మూర్తి పూజను ప్రేరేపిస్తుందా, మూర్తి పూజ తగ్గిస్తుందా అని అన్నారు. అవును. దీని రహస్యం ఏమిటి? దీని రహస్యం అంటే దృప్త రాజమణిమ్మ గారు చెప్పండి. శబ్దంతో ఏర్పడుతుంది ఆచార్జీ. శబ్దంతో ఖండించడం కాదు, శబ్దంతో తెలిసిపోతుంది. దృప్త బాలాకేమో సూర్య రూపాన్ని తీసుకొస్తున్నాడు, సూర్య ప్రతిబింబాన్ని తీసుకొస్తున్నాడు. దాని కాదు కాదు అని చెప్పేసి అజాత శత్రువు ఏమో సూర్యుడు ఎవరి చేత అయితే వెలుగుతున్నాడో, ఎవరి చేత అయితే ప్రకాశిస్తున్నాడో, ఎవరి చేత అయితే గతి చేస్తున్నాడో, ఎవరి చేత అయితే ఈ గాలిని ప్రవహింపజేస్తున్నాడో, ఎవరి చేత అయితే ఈ వర్షాన్ని కురిపిస్తున్నాడో, ఇవన్నీ సూర్యునిలో ఉన్నటువంటి పరమాత్మ ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆ చేతన పరమేశ్వరుని గురించి అజాత శత్రువు ఏమో సూక్ష్మం వైపు తీసుకెళ్తున్నాడు, దృప్త బాలాకి ఏమో స్థూలం వైపుకు తీసుకెళ్తున్నాడు. శబ్దం ద్వారా బోధపడుతుంది ఆచార్య. అంతే అంతే. ఈ సమయం పరిగెడుతుంది. స్వరూపము ఛాయ, భౌతికమేమో ఛాయ లాగా, స్వరూపమేమో పరమేశ్వరుని తత్వం. ఇప్పుడు మనం నేను ఎవరని ప్రకరణంలో చెప్పండి. ప్రకరణంలో దృప్త బాలాకి చెప్పేదేమో శరీరం గురించి. అవునండి.
అది కాదు కాదు అని చెప్పేసి అజాత శత్రువు చెప్పేది ఆత్మ గురించి. ఆత్మ గురించి అంతే అంతే. అట్లా ఆత్మని పట్టుకోవాలి అంతే కదా ఆచార్య. ఇప్పుడు జయమ్మ గారు మూర్తి పూజ ఖండనైందా ప్రోత్సహించబడ్డదా? జయమ్మ గారు ఉన్నారా లేరా? శ్యామలయ్య గారు చెప్పండి. మూర్తి పూజ ఖండన అయింది, కనబడందే పట్టుకోవాలని చెప్తున్నారు సార్. అది మనకు కనబడేది కాకుండా కనబడందాన్ని పట్టుకోవాలని చెప్తున్నారు. అదే సారా. ఏదైతే కనపడే తత్వాన్ని నుంచి కనపడని తత్వాన్ని పట్టుకోవటం, పరోక్షాన్ని నుంచి ప్రత్యక్షం నుండి పరోక్షానికి వెళ్ళటం. అవునవును. సరే, సమయం అయిపోతుంది కాబట్టి ధన్యవాదాలు ఆచార్య ఓంప్రకాష్ గారికి. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. ఈ పరోక్షము ప్రత్యక్షం ఇక్కడ రెండు ఈరోజు చక్కని ఉదాహరణలు వచ్చేసినాయి. కళ్ళ కనబడేంత ప్రత్యక్షము, కనబడింది పరోక్షం. కాబట్టి అజాతశత్రువు చెప్పినటువంటి అంతర్రహస్యాన్ని తెలుసుకోవాలా. ఏదైతే అతను వచ్చినటువంటి అతని పేరేం పేరు సరే బాలాజీ దృప్త బాలాకి దృష్ట అని ఎందుకు వచ్చింది ఆచారి? దృప్త 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 అంటే అభిమానం. ఇప్పుడు వీళ్ళు ఆ వినాయక పండుగ అది మండపాలకు రాజకీయ నాయకులు వస్తుంటారు కదా, వచ్చేటప్పుడు పెద్ద వాళ్ళ వర్గమంతా వస్తుంటుంటది, పెద్ద మైకులు లౌడ్ స్పీకర్లు ఎక్కువ పెడుతుంటారు, అనౌన్స్మెంట్ చేస్తుంటారు. అదే వేరే సామాన్యులు వచ్చినప్పుడు అది ఏవి చెప్పరు. అంటే అది అహంకారం. నేనంటే ఏంటో తెలుసా, ఇప్పుడు వారు వస్తున్నప్పుడు చెప్తున్నారు అనమాట, ఇగో ఈ మండపం వ్యవస్థ ఇగో వీరు చేశారు, ఈ ఎమ్మెల్యే గారు చేశారు, ఈ ఎంపీ గారు చేశారు, ఇంకో వీరి ఇంత దానం ఇచ్చారు, ఇది చేశారు అని చెప్పేసి అవే వాళ్ళని పొగుడుతుంటారు కదా, ఊరు కీర్తిని పోవడం అనమాట వాళ్ళకి. అది వాళ్ళు చెప్పేది మాత్రం సూర్యుడు ఏదైతే ప్రకాశంతో వెలుగుతున్నాడో ప్రకాశం గురించి చెప్పే అజాతశత్రువు. కాబట్టి ఆత్మని పట్టుకునే మంచి రహస్యం ఉంది, మీరు వినండి, అబ్జర్వ్ చేయండి. వారికి ధన్యవాదాలు మీ అందరికీ. చక్కగా ఈరోజు వైదిక సంధ్యోపాసన వరలక్ష్మి గారు. ఓం ఉమాచార్జీ పాట పాడమన్నారు కదా, పాడండి. మంచి పాట ఉంది. నమస్తే ఆచార్జీ అందరికీ. ఈశ్వరుడు అంటే ఇతడేనురా, ఏమని చెప్పనురా, ఎవడని చెప్పనురా. ఈశ్వరుడు అంటే ఇతడేనురా, జగతిని సృజించు, పాలన వహించు, ఆ పైన ఉపసంహరించు. జగతిని సృజించు, పాలన వహించు, ఆపై ఉపసంహరించు. ఈ మూడు క్రియలు నరించువాడు ఈశ్వరుడు అంటే ఇతడేనురా. ఏమని చెప్పనురా, ఎవడని చెప్పనురా. ఈశ్వరుడు అంటే ఇతడేనురా. క్లేశములు లేవు, కర్మములు లేవు, కర్మ బంధనమున పడబోడువాడు. క్లేశములు లేవు, కర్మములు లేవు, కర్మ ఫల బంధనమున పడబోడువాడు. ఆశయములకు అతిరిక్తుడతడు. లక్ష్మి గారు ఆ మెడ వంచకండి, శబ్దం సరిగ్గా రావట్లేదు. పుస్తకాన్ని పైకి లేబట్టి పట్టుకోండి. ఆశయములకు అతిరిక్తుడతడు, ఈశ్వరుడు అంటే ఇతడేనురా. జన్మించడెప్పుడు, మరణించడెప్పుడు, నసనాడు లేని అశరీరుడతడు. సంసారమున బడి సతమతము కాడు, ఈశ్వరుడు అంటే ఇతడేనురా.
ఏమని చెప్పనురా ఎవడని చెప్పనురా కదలక అన్నిటినీ కదలించువాడు దూరమున కలడు దాపునను కలడు అందరిని అతడు గుర్తించుగాని అందరూ అతనిని గుర్తించలేరు ఏ కొందరో అతనిని గుర్తించగలరు ఈశ్వరుడు అంటే ఇతడేనురా ఏమని చెప్పనురా ఎవడని చెప్పనురా ఈశ్వరుడు అంటే ఇతడేనురా నేత్రములు లేవు శ్రోత్రములు లేవు ఏ ఇంద్రియములు అతనికి లేవు ఈ ఇంద్రియ నేత్రములు లేవు శ్రోత్రములు లేవు ఏ ఇంద్రియములు అతనికి లేవు ఈశ్వరుడు అంటే ఇతడేనురా ఏమని చెప్పనురా ఎవడని చెప్పనురా ఈశ్వరుడు అంటే ఇతడేనురా ఇంద్రియ శక్తుల గలవురా ఈశ్వరుడు నిత్యముల లోన నిత్యుండు అతడు చేతనములందు చేతనములోన చేతనుడు అతడు కేవలము అతడు ఆనందమయుడు ఈశ్వరుడు అంటే ఇతడేనురా సజ్జనులకెప్పుడు సన్మార్గదర్శి మార్పులు చేసే కర్మలకు సాక్షి ఈశ్వరుడు అంటే ఇతడేనురా ఏమని చెప్పనురా ఎవడని చెప్పనురా ఈశ్వరుడు అంటే ఇతడేనురా ఈ జీవుడనేవాడు మనుజుడు దేవుడనేవాడు దేవుడని మది నమ్మువాడు కంగారు వస్తుంది మది నమ్మువాడు మది నమ్మువా గోవుల మధ్యన ఒక గాడిదయేవాడు మానవుడు ఎప్పుడు దేవుడు అనకురా ఈశ్వరుడు అంటే ఇతడేనురా వేదాలలోన శాస్త్రాలలోన ఈశ్వరుని స్వరూపము ఇది ఏ అనవచ్చు మోగింది ప్రణవుని వేదాల వీణ ఏమని చెప్పనురా ఎవడని చెప్పనురా ఈశ్వరుడు అంటే ఇతడేనురా ఓం నమస్తే ఆచార్య కొంచెం తొందరపాటు మన సరిగ్గా రాలేదు అదే అభ్యాసం పాడితే ఏంటంటే అందులో ఊగిపోవాలి భక్తితోటి ఉండిపోవాలి అంతేగాని మీరే వెతుక్కున్నట్టుగా ఉన్నది సరే 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 చేయిస్తారా సంధ్యోపాసన ఈ సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము ఓం అమృతోపస్తర నమసి స్వాహ ఓం అమృతాపిదా నమసి స్వాహ ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ ఓం షన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః ఓం వాక్ ఓం ప్రాణః ప్రాణః ఓం చక్షుః చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః
ఓం బాహుభ్యాం విశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మా పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సాభిద్ధ తపసోऽధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వసే. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్ష్యమదో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే. శయ్యోరభిస్రవంతు నః. ఓం మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాసీది గగ్నిరధిపతిరషితో రక్షితాదిత్యాయిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం జిస్మస్తంభో జంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరచ్చిరాజీ రక్షితా పితరైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ప్రదీచీదిక్వరిణోద్యధిపతిః ప్రదాకు రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ఉదీచీదిక్ సోమోద్యధిపతిః స్వజో రక్షితాసు నిర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ద్రవాదిగిష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితాభిరుదైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం జాతవేదసే సునువామ సోమమరాతీయతో నిదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాధ్యగ్నిః. చిత్రం దేవానాముదగాధనీకం చక్షుర్మిత్రస్య వరుణశ్చాగ్నేః. ఆప్రత్యావా పృథివీ అంతరిక్షం. సూర్య ఆత్మా జగతస్తుతశ్చుచ. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశే విశ్వాయ చౌర్యం. ఉద్వయం తమసస్వరిష్వహవత్యంత ఉత్తరం. దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. సఫలమైన వాళ్ళు ముందుకు పోతాం. అస్ఫల జీవితంలో ప్రాయశ్చిత్త ఆహుతి మంత్రము. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తా శుక్రముచ్చరతు. తస్యేమ శిరదశ్యతం జీవేమ శిరదశ్యదగం.
శృణయామ శిరదైష్యతం బ్రభ్రమామ శిరదైష్యతం అదీనా సామ శిరదైష్యతం భోహెచ్చ శిరదైష్యతాత్. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, ఈ అనంత కృపచేతను మేము చేసిన ఈ జపోపాసనాది కర్మముల ద్వారమున ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోపవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం నమస్తాచార్య. ఓ పరమే, ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని యథార్థం 1-2 సార్లు ఆలోచించి అర్థాన్ని తెలుసుకోండి. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. శాంతిపాఠం చెప్పండి. ఓం దౌ శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాపః శాంతి ఓషధయా శాంతి వనస్పతయా శాంతిరిష్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తాచార్య. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు మీకు. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే. నమస్తే. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమో నమః.